హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చింది కదండి. ఈరోజు నేను రిఫ్రెషింగ్కి సేమియా పుచ్చకాయతో షర్బత్ చేస్తున్నాను. చూద్దాం రండి. ముందుగా కొద్దిగా సేమియాని ఉడకబెట్టుకోవాలండి. సేమియా ఉడికే లోపల పుచ్చకాయని కట్ చేసి రెడీ చేసుకుందాం. సమ్మర్లో ఎన్ని లిక్విడ్స్ తీసుకున్నా దాహం తీరదు కదండి. అలాంటప్పుడు మనం కొత్తగా పుచ్చకాయతో సేమియాని కలపడం వల్ల శరీరానికి కూలింగ్ ఇస్తుంది. సేమియా పుచ్చకాయ షర్బత్ కావాల్సిన పదార్థాలు: సేమియా, పంచదార, నానబెట్టుకున్న సబ్జా గింజలు, నిమ్మకాయలు. సేమియా ఉడికి రెడీ అయిందండి. దీన్ని కాసేపు చల్లారి పెట్టుకుందాం. ఈ లోపల పుచ్చకాయ ముక్కల్ని జ్యూస్ పట్టుకుందాం. మనం బయటికి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటాం. వాటిలో కెమికల్స్ అవి ఉండి హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి. అదే మనం న్యాచురల్ గా ఇంట్లో తయారు చేసుకుని తాగడం వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొంచెం పంచదార వేసుకుందాం అండి. తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్. పుచ్చకాయని తరచుగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ తగ్గిస్తుంది, డైజెషన్ పెంచుతుంది, హార్ట్ బీట్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సేమియా రెడీ అయిపోయిందండి. దీన్ని వడగట్టుకుని ముందుగా గ్లాస్లో సేమియా వేసుకుందామండి. తర్వాత కొద్దిగా షుగర్, తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు, తర్వాత జ్యూస్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ జ్యూస్. ఈ వేసవి కాలంలో ఒక పుచ్చకాయతో సేమియా షర్బత్ ఇలా ఒకసారి ట్రై చేయండి. సర్వ్ చేసుకోవడమే.